ప్రజల తలపై మోయలేని భారాన్ని పెట్టి ఈరోజు ఆయన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి 151 స్థానం నుంచి 11 స్థానాలకు పడిపోయిన నేపథ్యంలో నేను ఏదో ఒక విధంగా రాజకీయం చేయాలి అని చెప్పి అంటే ఆయన ప్రజల్లో ఉండడానికి ట్రై చేస్తుంది. ముఖ్యంగా మనం ఆలోచిస్తే కనుక అంటే ప్రజల్లో ఉండి అబద్ధాలను చూపించి ప్రజలకు ఏదో అన్యాయం జరిగిపోతుంది, నేనైతే మీకు బాగా చేస్తాను అని చెప్పి ఆయన ఒక QR కోడ్ అని, అంటే ఈయన ఒక సమర్థవంతమైన న్యాయబద్ధమైన లేకపోతే ఒక గొప్ప బలిచక్రవర్తి లాంటి ఎంతో మంచి నాయకుడు అన్నట్టుగా ప్రజలకు ఈయన చెప్తున్నాడు. వాస్తవానికి మనల్ని మన పెదవులు కాదు పోడాల్సింది, ఇతరులే మనల్ని చూసి మన వ్యక్తిత్వాన్ని చూసి మన పరిపాలన చూసి ఇతను కదా నాయకుడు అంటే, ఇతను కదా నేత అంటే అని చెప్పి ప్రజల హృదయాల్లో మనసును చూరగొన్నప్పుడు డిఫాల్ట్గా ఆటోమేటిక్గా రాజకీయాల్లో రాణిస్తారు. అంటే ఈయన పరిపాలనలో ఏం జరిగింది? పరిపాలనలో రౌడీయిజం రాజ్యం వెళ్ళింది, ప్రకృతి వనరులు విధ్వంసం జరిగింది, మాట్లాడితే ప్రశ్నించిన నేరానికి సీనియర్ సిటిజన్స్ అని కూడా లేకుండా వాళ్ళ గొంతు నొక్కి సిఐడి పోలీసులు ఉసిగొల్పి వాళ్ళని దాదాపుగా మానసికంగా భౌతికంగా హెరాస్మెంట్ చేసి అసలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయేటట్టు చేశారు. ఉదాహరణకి శంకర విలాస్ అధినేత రంగనాయకమ్మ గారు సీనియర్ సిటిజన్, చాలా పెద్ద ఆవిడ్ని ఎంత హెరాస్మెంట్ చేశారంటే ఆవిడ చేసిన నేరం ఏంటంటే తనకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ఆర్టికల్ 19(1)A బేస్ చేసుకొని రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని ఆమె భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా పోస్టు ఫార్వర్డ్ చేసింది. అంటే ప్రభుత్వ తప్పుడు విధానాలని ఎండగడుతూ ఎవరో పోస్ట్ చేస్తే ఆవిడ దాన్ని ఫార్వర్డ్ చేసింది. అరే నిజమే కదా, తనకు నిజం అనిపించింది. ప్రభుత్వ అధినేతల్ని పిఎంని ఎవరినైనా సరే విమర్శించవచ్చు, రాజకీయ నేతలను విమర్శించవచ్చు, అది పాజిటివ్ తీసుకోవాలి స్పోర్టివ్గా. అంతేగాని ఇష్టానుసారంగా నొక్కేస్తాం అంటే ఇది ఒక రాజకీయ, అది రౌడీ రాజకీయం అనొచ్చు, లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం అనొచ్చు. ప్రజాస్వామ్యంలో అది కూడదనమాట.